అన్న నమస్తే అన్న. నమస్కారం. సో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన పైన ఒక మహిళ బయటకు వచ్చేసి లైంగికంగా వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేశాడు, 5-6 సార్లు అభాషణ చేయించాడని చెప్పేసి రకరకాలుగా అలిగేషన్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్ని ప్రూఫ్ లో వీడియోలు ఉన్నట్టు బాగుండేది అన్న. ఏంటంటే 2000 నుంచి మనకి భయంకరంగా సోషల్ మీడియాలో ఐఫోన్ లేని ఎవడున్నారు చెప్పన్న, పిల్లోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఉంటాడు. మరి అన్ని ప్రూఫ్స్ ఉండాలి కదా, అన్ని ప్రూఫ్స్ బయట పెట్టి మాట్లాడితే ఏదైనా బాగుంది. బయట పెట్టలేదు కదన్నా, బయట పెట్టిందా? ఇదో ఈ వీడియో ఉందని బయట పెట్టిందా? ఏ వీడియో సైలెంట్ కాలేదన్న, అంత వీడియో ఏమి లేదన్న. దాన్ని ఏదో చేయాలి అని చెప్పేసి చేయడం తప్ప అంత వీడియో కానీ అంత రభస చేసే అంత ఏమీ లేదు. కానీ అన్న ఎప్పుడు కనపడ్డా? ఏమన్నా మన వీడియోలు కనపడలేదమ్మా, మరి వీడియోలు పెడతలేదు కదా, బయటికి పెడతలే. అమ్మ ఇష్టం నేను వినమ్మా, నేను మా వైసీపీలో మాజీ ఆయన పేరు ఉంది, ఎస్ఐగా ఎంపికయ్యాడు. ఓకేనా? ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన వీడియోలు ఎన్ని హైలైట్ చేశారమ్మా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమి లేవు కదా అమ్మ. అట్లా అనుమతి ఒకవేళ వీడియో ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోని ఎవరు రికార్డ్ చేశారు? అమ్మాయి ఇట్లా ముందే మోసం చేస్తారని ఊహించుకొని రికార్డ్ చేసుకున్నా, లేకపోతే ఆయన రికార్డ్ చేసుకుంటే బయటకి ఎందుకు పెడతాడు? పోలీసులకి స్వేచ్ఛ వచ్చిందన్న, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ ఉంది, బయటకు వచ్చి మాట్లాడతారు. ఇట్లాంటి ఎదవాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని నరాల తీర్థంలో కూడా నెంబర్ 1 గా మా పోలీసులు రెడీ అయ్యారు. మొత్తం బయట పెడతారు. ఇట్లాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు. తప్పు ఎవరు తరపున ఉన్నా గానీ పోలీసులు వదిలిపెట్టరు కంపల్సరిగా అనేది ఉంది. ఇప్పుడు సామాన్యుడి దగ్గర గట్టిగా చెప్పగలను, పోలీసులు ఉన్నారు రబ్బా, ఏది ఎవరినైనా వదిలిపెట్టరు అని మీ ప్రభుత్వంలో చెప్పగలిగారా? కొంతమంది పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడమను పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడరా? ఎందుకు మాట్లాడుతావు? మీకు మళ్ళీ పోలీసులు దక్కి ఎవరెవరో తొక్కి మేము వచ్చి మేము మాట్లాడలేదు కదా. అప్పుడు పోలీసులు ఎంతమందిని తొక్కేశారు? ఒక పోలీసు అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడా? ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు? చిన్న తప్పు జరిగిన ఒక ఎస్ఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఏం తప్పు ఉంది, ఏం జరిగిందని క్లారిటీగా ఇస్తున్నారు. జనం నమ్మేది ఎవరు? సోషల్ మీడియాలో ఎవరెవరో ఏందో మాట్లాడతారు, అందరు మాటలు నమ్మరు. ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఒక నాయకుడు కన్నా ఎక్కువ ఆయన మాటలు వింటారు, వచ్చి స్వేచ్ఛగా చెబుతున్నారు ఏం జరిగింది ఏంది అనేది. అది చాలయా మా కూటమి ప్రభుత్వానికి. నువ్వు ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా గానీ, ఎన్ని తొక్కాలనుకున్నా గానీ, కానీ ఇట్లాంటి ఎదవలు ఏమైనా ఉంటే, 1-2 ఉంటే వెంబడిగా స్పందిస్తారు. మీకు మళ్ళీ టయాలు తీసుకోరు, జీతాలు ఎవరు స్పాట్ లో తీసేస్తారు. వాడికి ఏం చేయాలి ఏందనేది మా వాళ్ళు చేస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టి రిజల్ట్ ఉంది. అట్లా 5 సార్లు ప్రెగ్నెన్సీ తీపించుకోవాలని ఆవిడ చెప్పింది. సో 2వ సారి చెప్పొచ్చు, 3వ సారి చెప్పొచ్చు, 5వ సారి చెప్పాలా? నేను అంటున్నా అదే కదన్నా. ఆ మాట్లాడిన మాటలు ఒకసారి విను, ఆ వీడియోలో ఒకసారి చూడు. ఒక క్వశ్చన్ కూడా రాట్లాడా, ఓకేనా? అప్పుడు ఆయన దొరికాడు. ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 90 క్వశ్చన్లు వచ్చినాయి బయటికి, 90 వీడియోలు బయటకు వచ్చినాయి. నోటు తెరిచారా, నోట్లో వేసుకొని పక్కకు పారిపోయాడు. మీడియా ముందు కూడా మాట్లాడుకుని పారిపోయాడు. అట్లా ఉంటుంది పరిస్థితి. అది ఏం చెప్తారన్నా నీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ ఎవరికి ఏం లేదన్నా. ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వేసి వాళ్ళకి చెబుతున్నా, అరే నాయన ఏమైనా విమర్శ చేయాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి, జనాలకి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి మీద పోరాడండి. ఇదేదో పనికి మాలింది ఒకటి దొరికిందని చెప్పేసి దీని గురించి పోరాడటం వల్ల మీరు వేస్ట్ తప్ప ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు ఒక వీడియో చేస్తే 100 వీడియోలు రెడీగా ఉన్నాయి అనేది నువ్వు గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంది. చెప్పండి, మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? 8 crores డిమాండ్ చేస్తుంది ఈ అమ్మాయి ఆయన నుంచి, ఎమ్మెల్యే నుంచి అని ఆయన చెప్తాడు. ఈమెమో నేనే 7 lakhs ఇచ్చాను చెప్తాను. వీళ్ళిద్దరిలో మరి ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తారో ఎవరికి తెలియదు. చూడకుండా మనం చెప్పకూడదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఆ అమ్మాయి ఇన్ని ముందే అలర్ట్ చేయాలని ప్లాన్ వేసుకుని న్యూడీ కొన్ని వీడియోస్ చూపిస్తుంది కదా, అలాంటి వీడియోస్ ఎంత కన్నింగ్ కాకపోతే అలాంటి ఆ ముందే ఎందుకు అలాంటి అసలు ఎవరైనా రికార్డ్ చేసి పెట్టుకుంటారా లేడీస్? అలాంటి ప్లేస్ లో ఇద్దరు తప్ప 3వ వ్యక్తి రాడు. సో 3వ వ్యక్తి ఉన్నాడు కాబట్టి వీడియోస్ బయటకు వచ్చి అనుకోవచ్చా? 3వ వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు, కానీ అసలు ఫస్ట్ లేడీస్ అలాంటి చేసి కట్ చేయాలి కదా. స్ట్రిక్ట్ గా ఉన్న లేడీస్ అయితే ఇలాంటి ఇష్టపడరు, కట్ చేస్తారు. మనం ఫ్యూచర్ లో బ్రేకప్ ఇచ్చేసి వదిలేద్దామని ముందే గెస్ చేసిందా? అమ్మాయి ఇష్టం లేకుండానే 7 సార్లు అపాసం పాసిబుల్ అవుతా మేడం? మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండానే తన దగ్గరకు వచ్చేవాడా 7 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యేదా? మీరేం చెప్తారు? అదైతే అందరికి తెలిసిన విషయమే. ఇష్టం లేకుండా 7 ప్రెగ్నెన్సీస్, కొంతమంది 5 అన్నారు, 7 అని. ఎన్ని ప్రెగ్నెన్సీ ఇష్టం లేకుండా ప్రెగ్నెన్సీస్ అయితే అది పాసిబుల్ కాదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎవరు తప్ప అనిపిస్తుంది మేడం? ఇప్పుడు కావాలని దీనిలోకి ఈ మ్యాటర్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు, జనసేన ఎమ్మెల్యే తీసుకురావడం కరెక్టేనా? సరే, వీళ్ళిద్దరు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మంచిగా రోడ్స్ అవి విలేజ్ అవి ఇవి వేయించి బాగా చేశాను. పొలిటికల్ గా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఓకేనా?
ఆయన వ్యక్తిగతంగా లోపల ఆయన పర్సనల్ ఇష్యూ బయటకు వచ్చి అలర్ట్ చేస్తున్నారు. ఒక నాయకుడిగా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. పైగా జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే వచ్చింది అండ్ ప్రజలందరూ పబ్లిక్ అంతా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. రోడ్స్ అన్ని కొన్ని డెవలప్మెంట్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్తున్నారు. సో ఆయన వ్యక్తిగత విషయాల్ని బయటకు లాగి వైసీపీ నాయకులందరూ అలర్ట్ చేసి జనసేన పార్టీ మీద బుద్ధ జిమ్మి పవన్ కళ్యాణ్ ఎందుకు లాగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, ఆయన పార్టీ నుంచి తీసేయచ్చు కదా, ఇది కూడా తెలియలేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పోస్ట్ లో ఉన్నారు, ఒక హోదాలో డిప్యూటీ సీఎం. ఆయన ప్రజలకి ఏం చేయాలా, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ లోపాలు ఉన్నాయా, ఏమేమి డెవలప్మెంట్ చేయాలా అవే చూసుకుంటారా, లేదంటే ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఏ ఎమ్మెల్సీ వెళ్ళి ఏ అమ్మాయి తిరిగాడా, ఎక్కడ పడుతున్నారా అవన్నీ చూడలేదు.